మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి జిల్లాలో కొత్త రకమైనటువంటి మోసం వెలుగు చూసింది. 500 రూపాయలు నోట్ ఇస్తే దానికి రెండింతలు అంటే 2000 రూపాయలు రెండింతలు ఇస్తామని చెప్తూ ఒక మోసానికి పాల్పడినటువంటి ఒక ముఠాని సూలూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. మనం చూస్తున్నాం, దాదాపు 73,20,000 రూపాయలు 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అంటే ₹1,00,00,000 ఇస్తే 2.5 కోటి 2,000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. దీంతో సూలూరుపేట పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 4 వ్యక్తులు ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితుడు జగదీష్, దాంతోపాటు కూడా ఇంకొక 3 కూడా దీంట్లో మోసపోయినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, అదే రకంగానే వైఫై రూటర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే దాదాపు ఈ ఒక్క మోసానికి సంబంధించి అంటే ఇప్పటికే సైబర్ మోసాలకు సంబంధించి అనేక మంది కూడా బాధితులుగా నిలుస్తూ ఉంటే, మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఇలా 500 రూపాయల నోట్లు ఇస్తే 2,000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్తూ కూడా మోసానికి పాల్పడుతున్నటువంటి విషయాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఏంటి, ఎలా ఆపరేషన్ చేశారు, ఎలా ఐడెంటిఫై చేశారు వీళ్ళని? అంటే యాక్చువల్గా వీళ్ళ మీద మాకు అంటే క్లూస్ లేవు. యాక్చువల్గా స్టార్టింగ్లో అన్నోన్ వ్యక్తులుగా ఇది కంప్లైంట్స్ కూడా వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు కాదు. అయితే మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అది బయటకు చెప్పలేము. టెక్నికల్గా కొంచెం ఒక 10 days వర్క్ చేసి సార్ కూడా, ఎస్పీ సార్ కూడా చాలా పర్టికులర్గా సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా మాకు అటాచ్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వాళ్ళని ఫోన్ల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వైజాగ్కి సంబంధించిన వాళ్ళుగా తెలుసుకొని టీమ్స్గా ఏర్పడి 2-3 సార్లు వైజాగ్ వెళ్ళి 1 వీక్ ఉన్నా కానీ ఆచూకీ లభించలేదు. అయితే చివరికి వాళ్ళు ఇట్లా మేము పోలీసు వాళ్ళు తిరుగుతున్నారనే సమాచారంతో వైజాగ్లో ఉండకుండా శ్రీకాకుళం, ఒరిస్సా ఇట్లా పలు ప్రాంతాలు మారుతూ ఉన్నారు. చివరికి వాళ్ళు మా యొక్క ప్రయత్నాలకి విసుగు చెంది ఈ బెంగళూరు వెళ్ళిపోదాం, వ్యాపారాలు చేసుకుందాం అని చెప్పి తిరుపతి చెందిన హిమకర్తో కలిసి ప్లాన్ చేసుకొని వస్తుంటే వారి యొక్క ఆచూకీ మాకు ఇన్ఫర్మేషన్ పెట్టుకున్న వారు ఇచ్చిన సమాచారం మేరకు బోధనం టోల్గేట్ దగ్గర నిన్న సాయంత్రం అదుపులో తీసుకొని వారి దగ్గర నుంచి తిరుపతి అతని దగ్గర 13 లక్షలు, అదేవిధంగా వారి దగ్గర నుంచి 60,20,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అవి క్రైమ్లో ఉపయోగించిన 2 ఇన్నోవాలను కూడా అదుపులో సీజ్ చేసాం. వీళ్ళు ఎలా ట్రాప్లో పడినారు సార్, జగదీష్ అండ్ టీం? వీళ్ళు సహజంగా మనిషికి ఉండే ఆశ అంటే డబ్బులు రూపాయికి ₹1.20 అంటే ₹1 కనుక మనం పెడితే ₹2 వాళ్ళు ఇస్తారు. ₹2 అంటే 80% అది ఆర్బీఐలో డిపాజిట్ చేస్తే 80% వస్తుందంటే 1,60,000 అంటే ₹1,00,000 పెడితే 60,000 లాభం వస్తుంది అనే ఆశ. సరే ఆశపడ్డారు. మరి హైవే మీదకి వెళ్ళి ఒంటరిగా వెళ్ళారు. కనీసం ఆ పర్సన్ తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కడన్నా షాపుల్లోనో, హోటల్స్లోనో లేకపోతే ఇంటి దగ్గర చేసుకుంటారు. వీళ్ళు హైవే మీదకి వెళ్ళి ట్రాప్ పడ్డారు అనమాట. ఆశ అంటే ₹1,00,00,000 ఇస్తే 2,50,00,000 2,000 రూపాయల నోట్లు ఇస్తారు. అవి మార్చుకుంటే వాళ్ళకి 1,20,00,000 లాభం వస్తుంది. తొందరగా డబ్బులు వస్తాయి అన్నప్పుడు మోసపోతారు. ఇట్లానే దొంగ బంగారం ఉంది, తక్కువ రేటుకి ఇస్తామని వాటిలో కూడా ఇదే విధంగా మోసపోతున్నారు. కాబట్టి ప్రజలకు తెలియజేసేదంటే ఈ విధంగా 2,000 రూపాయల నోట్లు ఇచ్చే వాళ్ళందరూ ఏదైనా సమాచారం ఉంటే పోలీసులు కూడా తెలియజేయండి. ఎందుకంటే దాదాపుగా 99% ఇవి ఫేకే ఉంటాయి. ఇట్లా ఈ విధంగా మోసపోతారు. దీంట్లో అదృష్టవశాత్తు ఇంత అమౌంట్ రికవరీ చేయగలిగాం. ఒకవేళ ఖర్చు పెట్టినట్టయితే కష్టమయ్యేది. కాబట్టి మోసపోయి మీ యొక్క కష్టపడి సంపాదించుకున్న మనీని వృధా చేసుకోవద్దని తెలియజేస్తాం. సో ఈ కేసులో ముద్దాలని గుర్తించారు. అయితే అందులో 4 మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా ఒరిజినల్ నోట్స్. అయితే ఈ నోట్స్ ఫేక్ నోట్స్గా తెలుస్తుంది. సో దానికి సంబంధించే పూర్తిగా సూలూరుపేట పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకొని కేసునంతా కూడా టేకప్ చేసి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకటే చెప్తున్నారు, ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో పడకండి, ఖచ్చితంగా ట్రాప్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి వారిలో అంబంటి సంతోష్ అనేటువంటి వ్యక్తి, ఇతని పైన ఆల్రెడీ కొన్ని కేసులు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు కూడా రవితేజ, హేమకుమార్ అనేటువంటి మరో
వ్యక్తి, దాంతోపాటు కూడా ఉమా మహేష్ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే హరిబాబు రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పటికే అప్స్కాండ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 73,20,000 రూపాయలు సొమ్మును రికవరీ చేసినటువంటి పోలీసులు ఏదైతే ముద్దాయిల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎస్పీ ఆధ్వర్యంలోనే ఈ టీం అంతా కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అయితే ఇలా సోషల్ మీడియాలో 500 రూపాయల నోటు ఇస్తాము, 2,000 రూపాయల నోట్లు దాదాపు మీరు ఇస్తే సరిపోతుందని చెప్పి ఫేక్ మాటలు చెప్పి చాలామందిని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.